వైఎస్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సీఎం జగన్. ఉదయం 9:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు సీఎం. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. ఈ ఏడాదిని రైతు, మహిళ, యువతనామ సంవత్సరంగా సంకల్పం చేశామన్నారు ఆయన. ఆర్థిక, విద్యుత్ రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందుంచామన్నారు. త్వరలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తామన్నారు సీఎం రేవంత్. మరోవైపు ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెళ్లి విరియాలన్నారు భట్టి. గుంటూరులో ఉద్రిక్తత నెలకొంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో బైక్ ర్యాలీ చేపట్టారు టీడీపీ జనసేన శ్రేణులు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో విద్యానగర్ రింగ్ రోడ్లోని మంత్రి విడుదల రజని కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ వారు బైఠాయించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాదాపు గంట పాటు అక్కడే బైఠాయించారు. చివరికి పోలీసులు నచ్చచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మంత్రి రజని కొత్త కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు. విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. 10 మంది దుండగులు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కేసు దిశ పోలీసులకు బదిలీ చేశారు సిపి రవిశంకర్. దిశ ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది. 4 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఇప్పటికే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ నెల 21 నుంచి 170 మంది కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా 25 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో 10 మంది ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. వీళ్లలో 2 పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎంజీఎం హాస్పిటల్లో 1200 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. 3 ఆక్సిజన్ ట్యాంకులు సిద్ధం చేశారు. అలాగే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో ఉపయోగించడానికి 5 జనరేటర్లున్నాయి. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు త్వరలో వైద్య ఆరోగ్య మంత్రితో సమావేశమవుతున్నారు కొండా సురేఖ. లోక్సభ ఎన్నికల్లో పోటీపై కేసీఆర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మీడియా చిట్ చాట్లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ కు చాలా టైం ఉందని, ఫిబ్రవరి 1 నుంచి 6 గ్యారంటీలు అమలు చేయొచ్చని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ ప్రశ్నించారు హరీష్. ప్రజాపాలన పేరు చెప్పి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ తప్పుతున్నారని తప్పుపట్టారు. ఓడిపోయిన లీడర్లతో రిబ్బన్ కటింగులు చేయిస్తున్నారని విమర్శించారు. కొమరవెల్లి ఉత్సవాల రివ్యూలో ఓడిపోయిన లీడర్ను కలెక్టర్ పక్కన కూర్చోబెట్టారని, నరసాపూర్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కాదని ఓడిపోయిన లీడరే అప్లికేషన్లు పంచుతున్నారని చిట్చాట్ సందర్భంగా అన్నారు హరీష్ రావు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేగింది. శివరాంపల్లిలోని అపార్ట్మెంట్ లో డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంధ్య. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవించేందుకు ప్లాన్ చేసింది. అయితే పోలీసులకు ఉప్పందడంతో సంధ్య ఇంటిపై రైడ్ చేశారు. 2.7 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన అర్జున్ ఎండీఎంఏ తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. దీంతో అర్జున్, సంధ్యతో పాటు డేవిడ్ ని కూడా అరెస్ట్ చేశారు. ఇటు జూబ్లీహిల్స్ లోనూ డ్రగ్స్ దొరికాయి. 100 గ్రాముల ఎండీఎంఏ తో పాటు 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఓ విద్యార్థి పంజాబ్ నుంచి హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు. పంజాబ్ లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ తో పాటు సాయి తేజ్ ను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. న్యూ ఇయర్ కోసం వీరిద్దరూ హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ తీసుకొచ్చారు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన నవీన్ పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. లోన్ యాప్ లో అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేక్ కట్ చేశారు. తర్వాత కార్యకర్తలతో కలిసి డాన్స్ చేశారు మంత్రి పొన్నం. కరేపులంక నర్సరీ అయోధ్య రామమందిర రూపాన్ని సంతరించుకుంది. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేకంగా మొక్కలతో అలంకరించారు. జై శ్రీరామ్ అని వచ్చేలా వారు చేసిన కూర్పు చూడముచ్చటగా ఉంది. సుమారు 60,000 మొక్కలతో ఇదంతా చేశారు. శృంగేరి, దురంత లాంటి
అరుదైన ప్లాంట్స్ తో నర్సరీని అలంకరించారు. నియమ నిష్ఠలతో మొక్కలను డెకరేట్ చేశామని చెబుతున్నారు. మన్యం జిల్లా భామిని మండలంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. కల్లాల్లో కుప్పలు పోసిన ధాన్యాన్ని ధ్వంసం చేశాయి. వరితో పాటు మొక్కజొన్న, చెరుకు పంటల్ని ధ్వంసం చేశాయి ఏనుగులు. సిద్దిపేట జిల్లా చేర్యాల విజయ డైరీలో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. రెండో రోజు కూడా పాలలో ఉప్పు, చక్కెర కలిపారు దుండగులు. దీంతో పాలను పరీక్షించి తీసుకునేందుకు నిరాకరించారు చేర్యాల విజయ డైరీ మేనేజర్. పాడి రైతుల ఫిర్యాదుతో నేరుగా రైతుల వద్దకు వెళ్లారు విజయ డైరీ అధికారి. రేపటి నుంచి తిరుపతిలో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనుంది టీటీడీ. డిసెంబర్ 23 నుంచి ఇవాల్టి వరకు వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఇప్పటికే విడుదల చేసింది. అయితే తదుపరి సర్వదర్శనం టోకెన్లను రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి పంపిణీ చేస్తామని. రామాలయానికి విరాళాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది విహెచ్పి. సోషల్ మీడియాలో నకిలీ క్యూఆర్ కోడ్లు సృష్టించి స్కామ్లకు పాల్పడుతున్నారని తెలిపింది. విరాళాలు ఇచ్చే భక్తులు గమనించాలని సూచించింది. ఆలయ ప్రారంభోత్సవం పేరు చెప్పి ప్రజలను లూటీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అయోధ్య రామాలయం చుట్టూ సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. వీధులన్నీ ముస్తాబవుతున్నాయి. పుష్కరిణుల చుట్టూ పింక్ మార్బుల్ తో ఫెన్సింగ్ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన వర్కర్లు రాత్రింబౌళ్లు పనిచేస్తున్నారు. తెహ్రీక్ ఏ హురియత్ పై కేంద్రం నిషేధం విధించింది. జమ్మూ కాశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేసేందుకు తెహ్రీక్ ఏ హురియత్ ప్రయత్నిస్తోందని ఆరోపణ. వేర్పాటువాది దివంగత సయ్యద్ అలీషా గిలానీ గతంలో ఈ సంస్థను నడిపారు. లక్నో ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. 2,55,00,000 రూపాయలు విలువ చేసే 4 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని ముక్కలుగా చేసి కాఫీ మేకర్లో దాచి తరలించే ప్రయత్నం చేశాడు కేటుగాడు.